शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 16 నిమిషాలకు. తిథి నవమి ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. తరువాత దశమి తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 2 గంటల 7 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుంచి 2 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుంచి 7 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 39 నిమిషాల నుంచి 11 గంటల 9 నిమిషాల వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం గజలక్ష్మీ వ్రతం. గజాంతం ఐశ్వర్యం అంటారు శాస్త్రంలో. అంటే మనం ఏనుగుని పెంచుకోగలిగితే పూర్తిగా ఐశ్వర్యంలో ఒక పూర్ణత అనే భావాన్ని పొందుతారు. ఎందుకు అంటే ఆ ఏనుగు వల్ల మనకు ప్రత్యక్షమైన ఉపయోగం ఉండదు నిత్య జీవనంలో. కానీ దాన్ని కూడా పోషించుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే లోటు లేకుండా నడిచిపోతుంది అనేటువంటి అర్థం అన్నమాట. నిజానికి ఆ ఏనుగు లక్ష్మీ స్వరూపం. ఆ కారణంగా గజలక్ష్మీ వ్రతాన్ని చేస్తే ఐశ్వర్యంలో అభివృద్ధి, లోటు లేనిదనం అనేటువంటిది సిద్ధిస్తుందన్నమాట. ఆ కారణంగా మనం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా, పూజించుకోవడం ద్వారా వచ్చేటువంటి సంపద ఏదైతే ఉందో అది మాత్రమే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కల్పిస్తుంది. మనం చేసేటువంటి పనుల వల్ల ఇతరులకు బాధ కలిగితే అది హింసగానే పరిగణించింది శాస్త్రం. అందువలన బాధించి ఇతరులను ఇబ్బంది పెట్టి సంపాదించేటువంటి సంపద ఏదైతే ఉందో అది మన దగ్గరకు చేరడం వల్ల ఇబ్బందే పెరుగుతుంది. అందుకనే శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో లక్ష్మణస్వామితో అంటాడనమాట, ఏమని, ఈ సంపద అనేటువంటిది బాధ ఎలా కలిగిస్తోంది అంటే, అమార్గేణ ఆగత లక్ష్మీ, మార్గం కాని మార్గంలో సంపాదించబడినటువంటి సంపద పెరిగిన కొద్దీ అశాంతిని ఎలా పెంచుతుందో, తాపాన్ని ఎలా పెంచుతుందో అలాగా ఈ ఎండ పెరిగిన కొద్దీ తాపాన్ని పెంచుతుందయ్యా అన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే భగవదారాధన ద్వారా వచ్చే సంపద మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించాలి, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి సంపాదన చేయకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. నేటి ఆణిముత్యాలు. ధనానికి దాసుడు కాకుండా ధనాన్ని ధర్మకార్యాల కోసం వినియోగించేవాడే నిజమైన మానవుడు. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గణపతి యొక్క ఆకృతి, అలంకరణ అంతా కూడాను మానవ జీవితానికి ఉపయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆయన చెవులు చేటలాగా ఉంటాయి. చేట అనేటువంటిది వ్యర్థ పదార్థాలని తొలగించి చక్కటి పదార్థాన్ని మనకు అందించటానికి ఉపయోగపడేది. అంటే స్వామివారి చెవులు చేటంత చెవులు ఎందుకున్నాయి అంటే మంచిని గ్రహించి చెడును వదిలివేయండి అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం. ఆయన కళ్ళు చాలా చిన్నవైన నిశితవంతమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నాయి. ఎవరైనా సరే నిశితవంతమైనటువంటి దృష్టితో ప్రతిదాన్ని కూడాను పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఈ నిశిత దృష్టికి నిదర్శనంగా చిన్న కనులు కలిగినవాడు గణపతి. అలాగే స్వామివారి యొక్క బొజ్జ చాలా పెద్దది.
అది బ్రహ్మాండాన్ని పోలింది. బ్రహ్మాండమే ఆయన యొక్క ఉదరము అని చెప్పేసి, ఆ ఉదరానికి నాగపాశం అని చెప్పేసి ఉంటుంది. ఆ నాగపాశం కుండలిని శక్తికి నిదర్శనం. కుండలిని శక్తి నిదర్శనం అంటే ఎవరైతే ధ్యాన నిమగ్నులై ఉంటారో ఆ ధ్యాన తత్పరతో కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నట్లయితే సహస్రాంశంలో ఉన్నటువంటి అష్టదళ పద్మమైన జ్ఞానతత్వం వికసించుకుంటుంది అని చెప్పటం గణపతికి ఉన్నటువంటి ఆకృతిలో దాగిన పరమార్థం. అంతేకాకుండా ఆయన వాహనం ఎలుక. ఎలుక చిన్న జంతువైనప్పటికీ కూడా చాలా చక్కగా త్వరగా పరిగెత్తేటువంటి లక్షణం ఈ ఎలుకలో ఉన్నది. అందుచేతే రైతులు గణపతిని ధాన్య గణపతిగా ధ్యానం చేస్తారు. ఎలుకల బారి నుంచి మమ్ము రక్షించవలసింది స్వామి అని చెప్పేసి పంట పొలాలను నాశనం చేయకుండా ఆ విధంగా స్వామిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు కనిపిస్తోంది. ఇది గణపతి యొక్క విశిష్ట లక్షణాల్లో తగిన పరమార్థం. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పెరిగి బుద్ధులు నేర్చుకొను జగము తమ పెద్దల వలన, పెరిగిన తరువాత ఆప్తవాక్యము విషమైపోయే, అరయని ఉన్కికి ఎల్ల ఆప్తవాక్యమే ప్రమాణము, సురలోక వంద్య శ్రీగిరి మల్లికార్జున మహాలింగ. ఓ శ్రీగిరి మల్లికార్జున స్వామి, పెరిగి బుద్ధులు నేర్చుకొను జగము తమ పెద్దల వలన. ఈ జగత్తంతా కూడా ఇంత జ్ఞానము ఇంత విజ్ఞానము కూడా ఎలా పొందింది? దానంతట అదే తెలుసుకోవట్లేదు ప్రతి విషయాన్ని కూడా. ఆ పసివాణ్ణి పుట్టినవాణ్ణి పెద్దలు చేరదీసి వాడికి జ్ఞానాన్ని బోధిస్తారు. దాంతో వాడికి ఈ ప్రపంచం పట్ల చక్కని అవగాహన కలుగుతున్నది. తానెవరు, ఈ సృష్టి ఏమిటి, దీనికి వెనకాల ఉన్నవాడెవడు, తాను పుట్టింది ఎందుకు, పుట్టక మునుపు ఎక్కడున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతాడు, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ వాడికి కలిగించి దానిపైన ఇంతకు పూర్వం పెద్దలందరూ ఎంత ఆలోచన చేశారో ఆ జ్ఞానాన్నంతా కూడా వాడికి అందిస్తున్నారు. కనుక వాడికి తేలికైపోతుంది. ప్రతి విషయము కూడా ఇలా కాదురా ఇలా అంటే వాడు తెలుసుకుంటున్నాడు, అలా చేస్తున్నాడు. ఆప్తవాక్యమే ప్రమాణం. నేను ఇలా చేయను అంటలేదు పసివాడు. అలా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది చివరికి పెద్దవాడైన తర్వాత ఏం చేస్తున్నాడు? స్వతంత్రించి పెరిగిన తరువాత ఆప్తవాక్యమే విషమైపోయే. అప్పటి వరకు తండ్రి చెప్పింది, తల్లి చెప్పింది విన్నాడు, గురువులు చెప్పింది విన్నాడు, కాస్త జ్ఞానం కలిగింది, పెరిగాడు. ఇప్పుడు వాడు ఆప్తవాక్యమే విషమైపోయే, వాడికి ఈ ఆప్తవాక్యమే విషమైపోయింది. వీళ్ళు చెప్పిన జ్ఞానంతోనే వాడు పెరిగాడు. ఆ జ్ఞానం నుండే వీడు ప్రపంచాన్ని చూస్తున్నాడు. దాంతో చూసేటువంటి వాడు ఇప్పుడు చాలా విజ్ఞాని అయిపోయాననుకుని వాళ్ళ మాటలు వీడు పెడచెవిని పెడుతున్నాడు. గురువుల బోధలు వినటం లేదు, తల్లిదండ్రుల మాటలు వినటం లేదు. ఇది ఎలా ఉన్నదంటే, అరయని ఉన్కికి నెల్ల ఆప్తవాక్యము ప్రమాణము. ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఏమిటి ప్రమాణం అంటే ఆప్తవాక్యమే. ఋషులు చెప్పిన మాటలు, గురువులు చెప్పిన మాటలు, శాస్త్రవాక్యములు, ఇవన్నీ కూడా మనకు ప్రమాణం. ఇదే ప్రమాణం నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఓ పరమేశ్వర, చదువుకున్న తర్వాత ఏమవుతున్నది? ఎవడైనా సరే ఆప్తవాక్యాన్ని పెడచెవిన పెడుతున్నాడు. మేము కూడా 4 శాస్త్రాలు 4 విషయాలు తెలుసుకున్న తరువాత ఇప్పుడు ప్రమాణం ఏదైనా చెబుతున్నదో దాన్నే మేము పట్టించుకోవటం లేదు. అప్పుడు ప్రమాణాన్ని పట్టించుకోనట్లయితే నీవు కూడా లేకుండా పోతావయ్యా. ఈ ప్రపంచంలో నీవు కూడా లేనట్టే ప్రమాణాన్ని పాటించనట్టయితే అని చెబుతూ
పరమ సూక్ష్మమైన పరిశీలనతో మానవ స్వభావాన్ని విశ్లేషిస్తూ గురు శిష్య సంబంధాన్ని, తల్లిదండ్రుల పుత్రికల వారి యొక్క సంబంధాన్ని, ఆ తరువాత పెరిగిన తరువాత వారు ప్రవర్తించే విధానాన్ని, వీటిని పరమేశ్వర తత్వానికి, శాస్త్రవాక్యానికి పోలుస్తూ అద్భుతమైనటువంటి అనుభూతితో, వైరాగ్య భావనతో ఆ పరమేశ్వర తత్వాన్ని ప్రతిష్ఠిస్తూ భక్తితో, ఆర్తితో చక్కని పద్యరచన చేసి తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. గౌరీ మానస పుత్రుడవీవు గణములకెల్లా అధిపతివే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. గణపతి యొక్క స్వరూపాల్లో ప్రధానంగా జ్ఞాననిధిగా దర్శిస్తూ ఆ లంబోదరంతో ఉన్న ఉగ్రమైనటువంటి చక్కని స్వామి యొక్క రూపాన్ని భావన చేస్తూ శాస్త్రం చెప్తున్న వర్ణన. ఆమ్నాయం ఢమరుధ్వనిర్భగవత దంధ్వన్యమానాద్ఘనం సంగీతం జననీపదాంబుజరణత్కారే రతాన్నూపురాత్ నృత్యం తాండవదర్శనాత్ ప్రతిదినం స్వాభ్యాసబుద్ధిర్బలాత్ సర్వజ్ఞాన నిధానమేవమభవన్ మన్యే తతస్తుందిలహ అని వర్ణించారు. ఇందులో గణపతిని సర్వజ్ఞాన నిధానం అనే మాట ద్వారా చెప్పడంలో ఒక అందాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ ఋషి. మొత్తం గణపతి స్వరూపం చూస్తూ ఉంటే చాలా పుష్టిగా సమృద్ధిగా ఉంటుంది. అంటే గణపతికి పుష్టిపతి అని ప్రత్యేకించి పేరున్నది. గణపతికి ఉన్నటువంటి పత్నుల్లో పుష్టి, తుష్టి అని ఇద్దరున్నారని వర్ణించారు. అనేక పత్నీభావాలు ఉన్నాయి. అవి మన శక్తి గణపతి స్వరూపం దగ్గర భావన చేయవచ్చు. సిద్ధి, బుద్ధి ఇప్పటికే తలంచుకున్నాం. పుష్టి, తుష్టి కూడా ఆయన పత్నులే ఉంటున్నారు ఇక్కడ. పుష్టి అంటే సమృద్ధి యొక్క భావము, తుష్టి అంటే తృప్తి. కొందరి దగ్గర ఎన్నున్న తృప్తి ఉండదు, అది లేకపోతే అది పెద్ద దరిద్రం. అన్నీ ఉండాలి, అంతకంత తృప్తి ఉండాలి. సమృద్ధి అంటే అర్థం ఎక్కువ ఉండడమని కాదు, అవసరానికి ఉండడమని. ఎన్ని సంపదలున్నా అవసరానికి లేనప్పుడు అది దారిద్ర్యం కింద లెక్క. అందుకు ఎప్పుడు ఏది అవసరమో అది లభిస్తే వాణ్ణి సంపన్నుడు అనాలి. అవసరమైనప్పుడు సంపదలు లభించితే చాలు. అలాంటి సమృద్ధి భావం గణపతిది. అందుకు స్వామికి వృద్ధి సిద్ధిపతి అని మరొక పేరున్నది. వృద్ధి అన్నా సమృద్ధి అన్నా కూడా గొప్పతనాన్ని చెప్తున్నది. అందుకే వృద్ధి అంటే క్రమక్రమంగా పెరుగుట అని అర్థం. సమృద్ధి అంటే నిండుగా ఉండుట. ఆ నిండుగా ఉండడం అనేది ఒకటి, ఇంకోటి తృప్తి. ఆ నిండుతనాన్ని అనుభవించినప్పుడు కలిగే భావం పేరు తృప్తి. అందుకు ఆయన దగ్గర పుష్టి, తుష్టి ఎప్పుడు ఉంటాయట. ఆ పుష్టి తుష్టుల యొక్క స్వరూప ఆయన. ఈ తుష్టినే తోషము, సంతోషము అని అంటారు. అది గణపతి సంతోష స్వరూపుడు. ఆయన ఆరాధనలోనే సంతృప్తి ఉన్నది. ఇది ఒక యోగ లక్షణం. అది అలాంటి సంతృప్తి స్వరూపుడు గనకన, పుష్టి స్వరూపుడు గనకనే నిండుగా ఉంటాడు. కానీ గణపతి యొక్క నిండైనటువంటి రూపం, లంబోదరంతో చక్కగా కూర్చున్నటువంటి బొద్దైన ముద్దులకే రూపము పుష్టికి తుష్టికి సంకేతమని, సర్వజ్ఞాన నిధానమని వర్ణిస్తున్నారు ఇక్కడ. అందుకే సర్వజ్ఞాన నిధానమేవమభవన్ మన్యే తతస్తుందిలహ. తుందిలహ అంటే బలుపు. ఆ బలుపుగా కూర్చున్నటువంటి రూపం ఉన్నదే అది సర్వజ్ఞాన నిధానము. ఇంత జ్ఞానం ఎలా వచ్చినదంటే ఈశానస్వర విద్యానామైనటువంటి పరమేశ్వరుడు యొక్క డమరుక ధ్వానం నుంచి సర్వాక్షరములు నేర్చుకున్నట్ట. అక్షరములు అంటే అక్షరాలతో వచ్చిన సర్వశాస్త్రములు ఇవన్నీ పొందాడు. ఇంకోవైపు సంగీతం జననీ పదాంబుజరణత్కారే రతాన్నూపురాత్. అమ్మ యొక్క కాలి మువ్వల సవ్వడలు వినగా వినగా సంగీతం అంతా వచ్చిందట. ఎందుకంటే తల్లి పాదాల మువ్వలు అంటే సామాన్యమా? ఆవిడ జగజ్జనని. ఆ జగజ్జని యొక్క కాలి మువ్వల సవ్వడులు ఏమిటంటే వేదాది విద్యల్లో ఉన్న రహస్యాలే ఆ కాలి మువ్వల సవ్వడులుట. ఉపాసకుడు తెలుస్తే ఆ ఆంతర్యములన్నీ కూడా. అందుకే తొలి పల్కు గిల్కు టందెలు గల ఎలనాగా అని వర్ణిస్తాడు కూచిమంచి తిమ్మకవి అమ్మవారి యొక్క పాదనాదాల యొక్క మాధుర్యాన్ని వర్ణిస్తూ. అందుకే ఆ పాదధ్వనుల యొక్క ఆ ముచ్చటలు ఏమిటయ్యా అంటే తొలి పల్కు గిల్కు టందెలు. తొలి పలుకులు అంటే వేదములు. ఆ వేదముల నాదములు అందులో మ్రోగుతున్నాయి. నాద రహస్యాలు ఉన్నాయి, రాగ రహస్యాలు ఉన్నాయి.
ఆ రాగ రహస్యాలని, నాద రహస్యాలని, సంగీతపు మర్మాలను నేర్చుకున్నట్ట. అంటే గణపతి సంగీతపు దేవుడు కూడా. ఆ కారణం చేతనే తాన్సేను 21 మాత్రలతో కూడినటువంటి గణేష్ తాల్ అనే ఒక దాన్ని ఆవిష్కరించాడు. తాన్సేన్ అక్బర్ ఆస్థానంలో ఉన్నప్పుడు కూడా గణపతి ఉపాసనతో గణపతికి సంబంధించిన అనేక కీర్తనలు ఆలాపన చేశాడు. ఆ గణపతి ఉపాసన బలంతోనే ఆయన ఒక తాళాన్ని ఏర్పాటు చేసేట 21 మాత్రలతో. అందుకు సంగీతానికి కూడా గణపతి దేవుడు. ఇలాగ అక్షర గణపతి సంగీతంలో స్వరరాగాది గణములకు పతిగా చెప్పబడుతున్నాడు. ఈ సంగీత విద్యంతా ఎక్కడ నేర్చుకున్నాడయ్యా అంటే అమ్మవారి కాలి మువ్వల సభ నుంచి నేర్చుకున్నట్ట. అంటే అమ్మ దగ్గర నేర్చుకున్న సంగీత విద్య, అయ్యవారి దగ్గర నేర్చుకున్నది అక్షర విద్య. మరొకటి వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్న మరొక విద్య ఏమిటంటే నృత్యం తాండవ దర్శనాత్ ప్రతిదినం. నిత్యం కైలాసంలో ప్రదోష వేళ పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ నాట్యం చూశాడు. ఎందుకంటే స్వామి యొక్క నాట్యంలో సర్వ విద్యలు సాకారమై కనిపిస్తాయి. అన్ని విద్యల సమాహారమే నృత్య విద్య. అందులో శిల్పము ఉంది, చిత్రలేఖనం ఉన్నది, సంగీతము, సాహిత్యం ఉన్నాయి. అందుకే లలిత కళల్లో నృత్యము సర్వకళల సమాహారము. ఆ నృత్యం నుంచే పరమాత్మ ప్రపంచంలో అన్ని విద్యలను ఆవిష్కరించాడంటారు. అలాగే పరమాత్మ అయిన పరమేశ్వరుడు సదాశివుడు నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాన్ని చూసేట. ఇలాగ పిల్లలు అబ్జర్వేషన్తోనే అన్నీ తెలుసుకుంటారన్న ఒక అంశాన్ని కూడా ఇందులో చెప్తూ ఉన్నారు. ఇంట్లో తల్లి ఏం చేస్తున్నది, తండ్రి ఏం చేస్తున్నది పిల్లలు చూస్తూ ఉంటారు. అందుకే పిల్లలు బాగుపడాలి అంటే మంచి ప్రవర్తన ముందు తల్లిదండ్రులు చేస్తే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకే నాన్న డమరుకధ్వానం నుంచి నేర్చుకున్నాడు. అమ్మ అటు ఇటు కైలాసమైన ఇంట్లో కదులుతుంటే కాలిమువ్వల సభల్లోంచి సంగీతం నేర్చుకున్నాడు. పరమేశ్వరుడు ప్రతిదినం ప్రదోషకాలంలో కైలాసంలో నాట్యం చేస్తుంటే ఆ నాట్యం కూడా చూసి నేర్చుకున్నట్ట. ఇవన్నీ చూసి నేర్చుకున్నాడు. అందుకే ఇక్కడ గొప్ప మాట అన్నారు, స్వాభ్యాస బుద్ధేర్ బలాత్. విద్య ఎలా వస్తుందో ఇందులో చెప్తున్నారు. పిల్లలందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది. స్వాభ్యాస బుద్ధేర్ బలాత్ అంటే స్వాభ్యాస బుద్ధి, తనంత తాను అభ్యసించగలిగే బుద్ధి బలం ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి విద్యల్ని పరిశీలిస్తూ నేర్చుకోగలగడం అనేది గణపతి దగ్గర నేర్చుకోవాలట. ఇలాగా అమ్మ నాన్నల దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకుని తుందిరుడైపోయేట. ఇంత శరీరం ఎలా వచ్చిందయ్యా అంటే జ్ఞానంతో అంత గొప్ప శరీరం వచ్చింది. సాధారణంగా ఆనందంతో పొంగిపోయేడండి, ఉబ్బిపోయేడండి అని లోకంలో వ్యవహరిస్తుంటారు. ఉబ్బిపోవడం, పొంగిపోవడం అంటే ఆనందం వల్ల అంత వాడైపోయాట. అంటే గణపతి అంత నిండుగా ఎందుకు కనబడుతున్నాడంటే అందులో పుష్టి ఉండడమే కాకుండా అది జ్ఞాన పుష్టిగా ఉన్నది, ఇంకోవైపు ఆనందపు యొక్క పుష్టి ఉన్నది. అది గణపతి జ్ఞానానందము యొక్క సాంద్రీభవద్రూపం. సాంద్రి అంటే అవన్నీ కూడాను కాన్సన్ట్రేటెడ్ అండ్ డెన్సిఫైడ్ అని అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఈ విధంగా జ్ఞానానందములన్నీ సాంద్రీభూతమే గణపతి రూపంలో కనబడుతున్నాయి. అందైన ఆనందం, ఆ పరిపూర్ణమైన జ్ఞానం గణపతి రూపంలో ఉన్నది. అందుకే గణపతి రూపంలో ఎన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకవైపు పుష్టిని, ఇంకోవైపు తుష్టిని, మరొక వైపు జ్ఞానాన్ని, ఇన్నిట్లో ఒక్క దగ్గర చూపిస్తున్నాడు. అందుకే బల, జ్ఞాన, ఐశ్వర్య, ఆనంద స్వరూపమే గణపతి యొక్క నిండైన రూపము. అలాంటి నిండైన రూపాన్ని ధ్యానించడం అనేది ఇందులో భావన చేస్తూ ఋషి ఆవిష్కరిస్తున్నాడు. సర్వజ్ఞాన నిధానమేవ అభవన్. ఇలాగ సర్వజ్ఞాన నిధానముగా ఉన్నటువంటి వాడు గణపతి. ఇలాంటి గణపతిలో మరొక కోణాన్ని ఆవిష్కరిస్తూ శక్తి గణపతి అనే దాన్ని చూపిస్తున్నారు. ఈ శక్తి గణపతి స్వరూపంలో గణపతి అమ్మవారితో ఉంటాడు. సాధారణంగా గణపతిని బ్రహ్మచారిగానే ధ్యానించడం ఒక పద్ధతి ఉన్నది. అందుకే వినాయక చవితి పూజలో బ్రహ్మచారికి ఇవ్వాల్సినవన్నీ గణపతికి ఇస్తూ ఉంటారు. అది ఒక యజ్ఞోపవీతము, ఇక భవ్యమైన కౌపీనము, చిన్న వస్త్రములు, పసుపు ఇత్యాదులన్నీ ఇవ్వడం అనేది యజ్ఞోపవీతంలో ఇచ్చినట్టే దండ కమండలములు అన్నీ ఇవ్వడం ఉన్నది. అలాంటిది ఈయన శక్తి గణపతిగా కూడా గోచరిస్తున్నాడు. ఉపాసనలో శక్తి సహితంగా గణపతిని ఆరాధించిన ఒక ప్రత్యేకత. అందుకు గణపతి యొక్క ఈ శక్తి స్వరూపంలో ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కటి కనబడుతున్నాయి. లక్ష్మీ గణపతి, అక్కడ ఆ శక్తి లక్ష్మీదేవిగా గోచరిస్తున్నది. మరొక చోట ఈ పుష్టి సమేతుడైన గణపతి, మరి ఒక చోట సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి గణపతి. ఈ సిద్ధి బుద్ధి గణపతులను మనం భావన చేసినప్పటికీ ఇక్కడ తాత్వికంగా దర్శించవలసిన మరొక ప్రత్యేకత ఉన్నది, సిద్ధి బుద్ధి. అందులో ఆ సిద్ధినే సిద్ధలక్ష్మి అని అంటారు. ఈ సిద్ధి బుద్ధులు యోగస్వరూపుడైన గణపతి యొక్క శక్తులు అన్నారు. అంటే సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి యోగస్వరూపం అని అర్థం. ఆ యోగమూర్తిగా ఇప్పుడు దర్శించాలి. యోగంలో రెండు ఉంటాయట, బుద్ధి అని, సిద్ధి అని. బుద్ధి అనగా జ్ఞానము, సిద్ధి అనగా అణిమాది అష్టసిద్ధులు సిద్ధులే, మోక్షమనబడే సిద్ధి ఉన్నది. ఆ మోక్షం అనే సిద్ధి వచ్చే లోపల సాధకుడికి యోగ సాధనలో అణిమాది అష్టసిద్ధులు వస్తుంటాయి. ఆ సిద్ధులు చూసి అవే సిద్ధులను ఆగిపోతారట కొంతమంది.
అది కూడా విఘ్నమే. అందుకు గణపతి ఉపాసన జాగ్రత్తగా చేయగలిగితే ఆ యోగంలో ఈ సిద్ధులే గొప్ప సిద్ధులను ఆగిపోకుండా ఇంకా పై సిద్ధికి తీసుకువెళ్తాడు. అందుకు అల్పములైనటువంటి ఈ సిద్ధులు మొదలుకొని ఏ సిద్ధి పొందితే మరేది సిద్ధించక్కర్లేదు అలాంటి మోక్షమనే సిద్ధి వరకు కూడా అన్ని సిద్ధులు గణపతి యొక్క శక్తులే అని చెప్పడం కోసం సర్వసిద్ధుల సాకారమే సిద్ధలక్ష్మే గణపతి దగ్గర ఉన్నది. అందుకు కేవలం కార్యసిద్ధి మాత్రమే కాదు, మోక్షసిద్ధి వరకు అణిమాది సిద్ధులు మొదలుకొని మోక్షసిద్ధి వరకు సర్వసిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధిదేవిని మరొక సంప్రదాయంలో పుష్టి అన్నారు. పుష్టి అనగా జ్ఞానపుష్టి, ధనపుష్టి, ధాన్యపుష్టి, ధర్మపుష్టి, గృహారామ క్షేత్ర పుష్టి అని ఇన్ని పుష్టుల గురించి శాస్త్రం వర్ణించింది. ఈ పుష్టులు సిద్ధులు ఒకే తత్వం. ఆ సిద్ధి సమృద్ధి అనే భావంతో ఉండాలి. అందుకు ఆ సిద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ యోగంలో లభించే రెండు శక్తులు ఇవి, ఒకటి సిద్ధి, ఒకటి జ్ఞానం. అందుకు జ్ఞానము సిద్ధి రెండు శక్తులుగా కలిగినటువంటి యోగస్వరూపుడు. ఇది శక్తి గణపతిలో మరొక రూపు. మరి యొక్క తత్వంలో వల్లభ అనబడేటువంటి శక్తిని చూపిస్తున్నారు. ఈ వల్లభ అనేటువంటిది కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తెగా వచ్చినట్లుగా వర్ణనున్నది. అలాంటి ఆ కశ్యప ప్రజాపతి పుత్రికగా వచ్చినటువంటి ఆమె వైనాయికి మాయాశక్తి అన్నారు ఇక్కడ. అంటే నిజానికి వేదాంతపరంగా కానీ వేదపరంగా కానీ సృష్టిలో పరబ్రహ్మ ఆయన మాయాశక్తి రెండూ ఉన్నాయి. బ్రహ్మము తన మాయాశక్తితో ఈ ప్రపంచాన్నంతటినీ నడుపుతూ ఉన్నది. అయితే ఆ బ్రహ్మముని వినాయకుడు అనంటే ఆ మాయాశక్తిని వైనాయికి అనాలి. అందుకు వైనాయికి అయినటువంటి ఆ మాయాశక్తి సిద్ధలక్ష్మీదేవి, ఆవిడికే మరో పేరు వల్లభ అని చెప్పబడుతుంది. అందుకు వల్లభ సమేతుడైన గణపతి కూడా శక్తి గణపతి. ఈ శక్తి గణపతి ధ్యానంలో మనకి వర్ణిస్తున్నటువంటి శ్లోకం ఆలింగదేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్ట కటిప్రదేశం సంధ్యారుణం పాస్సస్రజౌవహంతం భయాపహం శక్తి గణేశమీడే. ఇది శక్తి గణేశ స్వామి యొక్క ధ్యానం. ఇది ఆలింగదేవీం హరితాంగయష్టం. ఈ తల్లి ఎలా ఉంటుందంటే ఆకుపచ్చని మేని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క ఆ ఎడమ తొడలో కూర్చుని ఉంటుంది. సంధ్యారుణం పాసస్రజౌ వహంతం. స్వామివారు ఒక చేత్తో ఆ శక్తిని పట్టుకుని ఇంకో చేత్తో అభయమిస్తూ పై రెండు చేతులతో పాశాంకుశములు దాల్చి ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి శక్తి గణేశుని ధ్యానిస్తున్నామని శక్తి గణపతి స్వరూపాన్ని షోడశ గణపతుల్లో ఒకటిగా వర్ణిస్తున్నారు. అందుకే శక్తి గణపతి తత్వమే సిద్ధిబుద్ధి సమేత గణపతి అని, లక్ష్మీ గణపతి అని, వల్లభ గణపతి అని, పుష్టి తుష్టి సమేత గణపతి అని వివిధ రూపములతో వ్యక్తము కనబడుతున్నది. మొత్తానికి ఇందులో గ్రహించవలసిన విషయం, ప్రపంచాన్ని నడిపే పరమేశ్వరుని యొక్క అనిర్వచనీయమైన శక్తిని మాయ అంటారు. ఆ మాయతో ఉన్నటువంటి పరబ్రహ్మయే శక్తి సమేత గణపతి ఉపాసన. ఇది ఉపాసనలో ఒక అద్భుతమైన దర్శనం ఇది. అందుకు ఇప్పుడు మన శక్తికి మాయా తత్వానికి కూడా గణపతే అధిపతి అని తెలుస్తున్నది. ఇలా బహు కోణాలలో ఆవిష్కరించిన గణపతులు శక్తి గణపతిని ఈ రోజున ఆవిష్కరించుకున్నాం. సర్వం శ్రీ శక్తి గణపతి చరణారవిందార్పణమస్తు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుకలే చ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రేషా విహితా రీతిః. డబ్బు వల్ల అనర్థాలు కష్టాలు ఎక్కువ అని తెలుసుకో. అంతా డబ్బు వల్లే కదా. డబ్బుల నుంచి అన్ని కష్టాలు, అనర్థాలు, పోట్లాట్లు, పాపాలు చేయటానికి మార్గాలు డబ్బు వల్ల. కానీ డబ్బు వల్ల సుఖం ఏమన్నా లేశమంతైనా లేదు. సుఖం వచ్చినట్టుగా ఉంటుంది, అది తీసేసుకుంటుంది, దుఃఖం వస్తుంది దానికి. డబ్బున్న వారికి కన్న కొడుకు నుండే భయం ఉంటుందని ప్రసిద్ధంగా ఒకటి ఉన్నది. ఇక్కడ చాలామంది డబ్బుతో అన్నిటినీ కొనచ్చు, డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అటువంటి మాటలు కూడా వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు కష్టకాలంలో ఉన్నప్పుడు నిజమైన మాటల్లా అనిపించినా
డబ్బుతో అన్నిటినీ సాధించలేమని అందరికీ తెలుసు. అయినా డబ్బు మీద వ్యామోహం మనిషిని లాగేస్తూ ఉంటుంది. ఇక్ష్వాకు వంశ కులగురువైనటువంటి వశిష్ఠుడు భవంతుల్లో ఉండలేదు కదా, డబ్బు జోలికి పోలేదు. చాణక్యుడు చంద్రగుప్తుడికి రాజ్యాన్ని ఇప్పించి తాను పూరి పాకాల్లో ఉన్నాడు కదా, అందరికీ తెలుసు కదా. ఇదేమిటని అడిగితే, నేను భవనాల్లో ఉంటూ సంపదల సహవాసం చేస్తే రాజ్యాన్ని గురించి మరిచిపోతాను, డబ్బు గురించే ఆలోచిస్తాను, అందువల్ల నాకు ఈ కుటీరమే బాగుంది అన్నాడట. ధనబదంతో అధపతనమైన వారి చరిత్రలు ఎన్నో వింటూ ఉన్నాం. అయినా డబ్బు మీద ఆశ చావనే చావదు. ఎందువల్ల అంటే మనకు ఆశ డబ్బు పైన కాదు, డబ్బు నుండి వచ్చే సుఖం పైన, డబ్బు నుండి లభించే పదవి పైన. డబ్బున్న వారికి బంధువుల నుండే కాక తన ఇంటి వారితోనూ తగాదాలు వస్తూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం మనం. మహాభారత యుద్ధమంతా సంపద కోసమే కూడా జరిగింది. వాల్మీకి రామాయణం కాక ఇంకా అనేక రామాయణాలు కూడా ఉన్నాయి. వాటిలో రావణుడు సీతను లక్ష్మీ అవతారం అని కూడా తెలుసుకొని, ఆమె తన రాజ్యంలో ఉంటే తన సంపద ఇంకా పెరుగుతుందనేటువంటి దురుద్దేశంతో సీతను అపహరించాడని, అందువల్లే మరణించాడని కూడా ఉంది. అంటే సంపదలపై ఆశ ఎంత చెడ్డదో అని ఎన్నో కథలు మనకు చెప్తున్నాయి. కొడుకులు తల్లిదండ్రులనే చంపేయటం, డబ్బు కోసం కన్న కొడుకును కూడా చంపేయటం, తల్లినే చంపేయటం, కూతుర్ని చంపేయటం, ఇవన్నీ మనం దినము చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో. డబ్బు కోసం దొంగ సంతకాలు పెట్టించుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ డబ్బు ఉన్నంత, అసలు ఆ డబ్బు కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ పెట్టడం కూడా తెలియటం లేదు. సంపాదన చేసుకో, నువ్వు తర్వాత నేను చూసుకుంటానని అంటుంది, కానీ వాడిని అత్తపతనానికి తీసుకుపోతుంది. అందుకని ఈ డబ్బు చాలా చెడ్డది అనేటువంటిది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకంలో మనకు జ్ఞాపం చేస్తున్నారు. అంటే డబ్బు వల్ల అనర్థాలు, కష్టాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒట్టి కష్టమే కాదు, ఒక్కోసారి తినటానికి లేకుండా చేస్తుంది. ఎవరో ఒక వరం అడిగాడట, నేను ముట్టిందంతా బంగారం కావాలని. తథాస్తు అనింది అమ్మవారు. ఇక చూసుకోవాడు, ముట్టిందంతా బంగారే, అన్ని చోట్ల డబ్బులే. ఆకలి ఎక్కువైపోయింది, వాడు రొట్టె ముట్టుకుంటే రొట్టె కూడా బంగారం అయిపోయింది, అది కూడా డబ్బు అయిపోయింది. అప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి తిండి లేకపోతే డబ్బు ఎందుకొని. డబ్బు వల్ల సుఖం లేశమంతైనా లేదు. డబ్బున్న వారికి కన్న కొడుకు నుండే భయం ఉంటుంది అని లోకరీతి ప్రసిద్ధంగా ఉంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.